సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. ఒక సత్సంగం గ్రూపులో ఒక అద్వైతి, ఒక జ్ఞాని వేసిన ప్రశ్న ఏంటంటే, కలలో ఉన్నంత వరకు కల వాస్తవం, మేలుకున్న తర్వాత కలలో జరిగిన సుఖము దుఃఖము రెండూ నిజం కాదని తెలుస్తుంది. అలాగే జాగృతిలో నుంచి సాక్షిగా ఉన్నప్పుడు జాగృతిలో ఉన్న ప్రపంచం, సుఖాలు దుఃఖాలు, శరీరం మరియు కుటుంబం అన్నీ పోతాయా? అవన్నీ మాయనా? లేదా అన్నీ సత్యమే కాకపోతే మనకు వేరుగా ఉంది అని చూస్తున్నాం కాబట్టి ఈ ద్వంద్వభావంలో ఉన్నంత వరకే అది మాయనా? ఈ ద్వంద్వభావన పోతే అన్నీ సత్యమే కదా, మరి మాయ ఎక్కడుంది? బయటనా, మన మనసులోనా? వారు వేసిన ప్రశ్న అది. దానికి ఆ గ్రూపులో నేను చెప్పిన సమాధానం మీకు చదివి వినిపిస్తాను. మీరు స్పందించండి కామెంట్ల రూపంలో. శారీర మానసిక స్థితికి కళ మరియు మెలకువ ఉన్నాయి. ఎందుకు అంటే నేను శరీరీ అని మాత్రమే నమ్మడం. కానీ భగవద్గీతలో అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది, నీవు పుట్టలేదు, మరణించలేదు, నీవు సదా ఉండే ఆత్మవు. ఇది అర్థమైన ఎడల నీవు నేను ఒకటే అని. కాబట్టి ఆత్మీయుడికి లౌకిక భావం పోయి అలౌకిక స్థితిన ఉంటాడు. అప్పుడు కళ ఇలా కూడా భ్రమ అని అర్జునుడు వలె విశ్వరూపం చూస్తాడు. నేను బ్రహ్మను కాదు, బ్రహ్మస్థితి అంటాడు. ఈ విధంగా ఆత్మీయ స్థితిలో సమాధానం చెప్పాను. జై శ్రీకృష్ణ. ధర్మో రక్షతే రక్షితః. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్తే.